మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 22వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎటువంటి తృప్తిని కలిగిస్తాడు అంటే నీకు మేలు చేసి మేలుతో నిన్ను తృప్తిపడనిస్తాడు. దేవుని బిడ్డలారా, సహజంగా ఈ లోకంలో మనిషికి తృప్తి అనేది లేదు. మనిషికి ఎంత ఆర్థిక వనరులు సమకూడినా, ఎంత కంటికి ఇంపుగా ధనము తన కనుదృష్టిలో ఉన్నా మనిషి సంతృప్తి పడలేడు. ఎందుకనగా తృప్తి కలగదు. కానీ దేవుడు చెబుతున్నాడు, దేవుడు చేసే మేలు నీకు తృప్తినిస్తుందంట. దేవుడు చేసే మేలు తృప్తిని కలిగిస్తుంది. చాలామంది అంటారు, పాత సామెత, ఎంత పెట్టినా మనుషులు సంతృప్తి పడరు, కానీ కడుపు నిండా భోజనం పెడితే తృప్తి పడతారు అంటారు. సహోదరుడా, అది తప్పే. ఎలాగనగా ఈ రోజున కడుపు నిండా నీవు భోజనం తిన్న తర్వాత తృప్తి పడ్డా మరలా నీకు అదే కావాలని ఆశపడి మరలా అదే ఆహారం కొరకు ఎదురు చూస్తావు. అంటే తృప్తి అనేది ఎలా ఉంటుంది అనగా ఇక చాలు అని అనిపిస్తుంది. కానీ ఈ లోకంలో మనుషుల ద్వారా మనుషుడిచ్చేది ఏది కూడా తృప్తి కలిగించదు. సహోదరుడా, ఈ లోకంలో ఒక మనిషి నవ్వాలి అంటే తన కళ్ళ ముందు ఒక సన్నివేశం తను చూడాలి. ఒకసారి నవ్వు వస్తుంది, 2 సార్లు నవ్వు వస్తుంది, 3వసారి నవ్వు రాదు. అలాగే ఈ లోకంలో ఏ మనిషి సంతృప్తికరంగా ఉండాలి అన్నా, సంతృప్తితో జీవించాలి అన్నా ఏ మనుష్యుని వల్ల కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుడు ఎలా తృప్తిపరుస్తాడు అంటే మేలుతో. ఎక్కడ తృప్తిపరుస్తాడంటే హృదయం. సహోదరుడా, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అయితే ఆయన మాట నీవు విన్న ఎడలా, ఆయన నీ హృదయములోనికి తెచ్చుకున్న ఎడలా నీవు తృప్తి పొందుతావు, సంతోషపడతావు, ఆనందము నీ జీవితంలో ఉంటుంది. ప్రతి విషయానికి సమాధానకరమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతావు అని దైవ సేవకునిగా ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాను. ఈ మాటలు విని ఆ మాట ప్రకారం బ్రతికి జీవించే వ్యక్తివి అయితే నిశ్చయముగా తృప్తిపడి ఆనందించే వ్యక్తిగా నీ ఉంటావని దైవ సేవకునిగా తెలియజేస్తున్నాను. ఆ మాట వింటావా? ఆయన చెప్పిన మాటను విని సంతృప్తిపడే స్థితి కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. నేటి ఉదయకాలమందు ఎందరూ బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో దేవా అట్టి తృప్తి, ఆనందము కలిగించి సంతోషపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ అనే సన్నిధితో సదాకాలం తోడయుండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక.